ఇతడును అబ్రహాము కుమారుడే. నేను ఇతడును అంటాను, మీరు అందరూ ఏమనాలంటే అబ్రహాం కుమారుడు అనాలి. ఇతడును ఇంకా మంచిగా మాట్లాడొచ్చా శబ్దంగా? ఇతడును కడదాకా ఈ స్టోరీ మీరు అదే పాట పాడాలి. అదే పాట నేను ఇలా చరణం ఎత్తుతాను, మీరు పల్లవ పాడాలి. అసలు ఎందుకు అబ్రహాం కుమారుడయ్యాడు? అసలు పోలికలు ఉన్నాయా? ఎక్కడ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి అబ్రహాము, ఎక్కడ క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న జక్కయ్య, ఎక్కడ ఉన్నటువంటి అబ్రహాము ఇక్కడ ఉన్నటువంటి జక్కయ్య ఎలా పోల్చాడు? పలికింది ఎవరంటే సర్వసామాన్యుడు కాదు, సామాన్యమైన దైవ సేవకుడు కాదు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు.